భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఒకవైపు అక్కడికి వచ్చే వివిధ దేశాల ప్రముఖుల కోసం, రాజకీయ నాయకుల, పారిశ్రామికవేత్తల, ఇతర రంగాల నిపుణుల కోసం ప్రత్యేకంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు 8, 9వ తేదీల్లో కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం 27 సెషన్స్ ను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 8న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు ప్రారంభ ప్లీనరీ సభ ఉంటుంది. విజన్ 2047 ప్రదర్శన ఉంటుంది. అనంతరం పేరిణి నృత్యం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటలకు నెట్ జీరో ప్లీనరీ ఉంటుంది. ఐటీ, ఫ్రాంటియర్ టెక్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ డిఫెన్స్ పై చర్చ జరగనుంది. సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటలకు వర్క్ డిప్, అలాగే ఏఐ ప్లీనరీ జరగబోతుంది. ఇక సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ జరుగుతుంది. టాలెంట్ మొబిలిటీ, ఫ్యూచర్ సిటీ, హైయర్ ఎడ్యుకేషన్, కెనడా సెషన్ ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆసియా దేశాల సెషన్ ఉండబోతుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు నెట్వర్కింగ్, కల్చరల్ సెగ్మెంట్ ఉంటుంది. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు డిన్నర్ ఉండబోతుంది. డిన్నర్ సమయంలో కొమ్ముకోయ డాన్స్, అలాగే ఎంఎం కీరవాణి కచేరీ ఉండబోతుంది. రెండో రోజు అంటే ఈ నెల 9న ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటలకు వీణా వాద్యంతో సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సోషల్ కంపాక్ట్ ప్లేనరీ ఉండబోతుంది. క్రీడలు, మూసీ బ్లూ గ్రీన్ ఎకానమీ, అఫోర్డబుల్ హౌసింగ్ పై చర్చ జరగబోతుంది. ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటలకు ఏఐ యుగంలో స్టార్టప్ ఎకానమీపై సెషన్ ఉండబోతుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు స్పెషల్ ఏరియా ప్లానింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు 3 ట్రిలియన్ ఎకానమీ ప్లీనరీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ఉండబోతుంది. ఇక సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు ముగింపు ప్లీనరీ విజన్ 2047 విడుదల ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే డ్రోన్ షో ఉండబోతుంది. 3000 డ్రోన్లతో లేజర్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైజ్ జాయిన్ ద రైజ్ పేరుతో వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ షో ఉండబోతుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతంతో డిన్నర్ ఉండబోతుంది. అలాగే మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ ను అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరిస్థితులను ఆకట్టుకునేలాగా చర్యలు చేపడుతుంది రేవంత్ సర్కార్. ఇక అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది.